guys, welcome back to Pravina Diaries and welcome back to one more mini vlog. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఈ ఇంట్రో కూడా అది చేసుకుని తిన్న తర్వాత చెప్తున్నాను అనమాట. ఎందుకంటే సో అది పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. మటన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో అంటే ఫస్ట్ టైం ట్రై చేసాం ఇంట్లో కూడా. అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీతో కూడా ఆ రెసిపీ షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రాసెస్ అంతా క్లియర్గా ఉంటుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ప్రాసెస్. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో బిర్యానీ అయితే. మనకి మెయిన్ వర్క్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడమే పెద్ద పని. సో ముందే అదైతే చేసుకుంటే మనకి మిగతా ప్రాసెస్ అంటే కొంచెం ఈజీగానే ఉంటుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోండి. అవి బయటకు తీసిన తర్వాత ఇంకా గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ అయితే మనం మటన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ లేతది మంచిది చూసి తీసుకోండి. సో మటన్ వల్లే మనకి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మ్యాగ్నేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, అలాగే 2 స్పూన్స్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు అనేది చీరికలుగా అంటే స్ట్రైట్గా కోసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకోండి. టమాటా అయితే ఆప్షనల్ అనమాట. కొంచెం గ్రేవీ కోసం అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. అండ్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి. 1 కప్ ఆఫ్ పెరుగు, ఇంకా కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, అట్లా హాఫ్ యాడ్ చేసుకోండి ఇందులో. ఆ తర్వాత అయితే లెమన్ కూడా పిండేసుకోండి. ఇంకా లాస్ట్లో అయితే 1 కప్ ఆఫ్ ఆయిల్ కూడా వేయండి. నేను ఆయిల్ క్లిప్ అయితే మిస్ అయింది నా దాంట్లో. సో డెఫినెట్లీ మీరు మర్చిపోకుండా వేయండి. అందుకనే మరీ చెప్తున్నాను. కర్రీలో మనకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ కూడా మనం ఈ బౌల్లో ఇక్కడ మ్యాగ్నేషన్ ప్రాసెస్లోనే వేసేసుకోవాలన్నమాట. సో మంచిగా వాటిని అయితే కలుపుకోండి. హ్యాండ్తోనే కలపండి. సో దానివల్ల ఏంటంటే మంచిగా మిక్స్ అవుతాయి అన్నమాట. మంచిగా మ్యాగ్నేట్ చేసుకుని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలన్నమాట. సో కొంచెం టైం లేదనుకుంటే 1/2 అవర్ అయినా సరే పెట్టండి. సో టేస్ట్ అయితే బాగుంటుంది, మంచిగా కుక్ అవుతుంది కూడా. 1 అవర్ పెట్టిన తర్వాత అయితే మనం కుక్కర్లో అయితే కుక్ చేస్తాం కాబట్టి కుక్కర్ తీసుకోండి. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత అయితే మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అదంతా కూడా ఆ కుక్కర్లో అయితే వేసేసుకోండి. ఇక్కడ మనం ఎటువంటి ఆయిల్ కూడా యూస్ చేయవసరం లేదు. ఎందుకంటే మ్యాగ్నేట్ చేసేటప్పుడు అయితే మనం ఆయిల్ ఎక్కువగానే యూస్ చేసుకున్నాం కదా కర్రీలో సరిపోయేంత. సో ఇక్కడైతే ఏం యూస్ అవసరం లేదనమాట. నేను చెప్పే కొలతలు అయితే 1 కేజీకి అనమాట. 1 కేజీ రైస్ అండ్ 1 కేజీ మటన్కి అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే కొంతసేపు అయితే లిడ్ పెట్టకుండా అంటే కుక్కర్ మూత పెట్టొద్దు, నార్మల్ ప్లేట్ పెట్టేసేసి మంచిగా కుక్ చేసుకోండి. సో మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మీరు వాటర్ ఒక గ్రేవీ కొంచెం కావాలి అండ్ ఇంకా కొంచెం మటన్ ఉడకాలి ఎక్కువగా, కొంచెం ముదురుగా ఉంది మటన్ అనుకుంటే కొంచెం ఎక్కువ వాటరే పోసుకోండి. నాకైతే మంచిగానే ఉంది కాబట్టి 1 కప్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నాను ఇక్కడ. అండ్ విజిల్స్ పెట్టేసుకోండి 3 విజిల్స్ దాకా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనం కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మీరు ముందే 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ ముందే రైస్ అనేది కడిగి పెట్టేసుకోండి. నేనైతే 1 కేజీ రైస్ తీసుకుంటున్నాను. సో 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగం, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, ఇంకా లవంగం, ఇంకా చాలా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా యాడ్ చేసుకోండి వాటర్లో. అండ్ 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే సాల్ట్ అనేది వాటర్లోనే ఉంటుంది కదా, మనం మళ్ళీ బిర్యానీ రైస్ అనేది స్ట్రెయిన్ చేసేటప్పుడు సో వాటర్లో ఉండిపోతుంది కాబట్టి. నెక్స్ట్ అయితే కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకుని బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నెయ్యి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసేయండి. సో అప్పుడు మంచిగా మరిగేటప్పుడు అయితే వాటర్ ఈ బాస్మతి రైస్ మనం నానబెట్టుకున్నాం కదా ముందే, సో అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేయండి. మంచిగా ఉడుకుతూ ఉంటుంది, మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. మనకి 90% ఉడికితే సరిపోతుంది. సో 90% ఉడికేదాకా కొంచెం చూసుకుంటూ ఉండండి. సో ఆ టైంలో అయితే మనం ఆ వాటర్లోంచి అయితే రైస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇట్లాంటి గరిట అయితే తీసుకుని మంచిగా స్ట్రెయిన్ చేసుకోండి వాటర్లోంచి. సో
నేనైతే ఒక పెద్ద ప్లేట్‌లోకే తీసుకున్నాను. అంటే మీకు సరిపోయినంత ఆ రైస్ ఏ బౌల్‌లో సరిపోతదో అంత వరకు స్ట్రెయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కర్రీ ఉంది కదా! ఈలోపు కర్రీ ఉడికిందో లేదో అనేది చెక్ చేసుకుందాం ఇక్కడ. మంచిగా పీస్ అనేది ఉడికితే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నా పీస్ అయితే ఉడికింది. మీరు కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ దేంట్లో చేస్తామో ఆ బౌల్ అయితే పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా గ్రేవీ, సో అదైతే యాడ్ చేసుకోండి. సో ఈలోపు అది కొంచెం ఉడుకుతూ ఉంటుందన్నమాట. కొంచెం హీట్గా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. లేకపోతే చల్లారిపోయింది అనుకుంటే మళ్ళీ మీరు కొంచెం హీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో అప్పుడు మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోండి. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ లేయర్లో అయితే మనం రైస్ అయితే యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇట్లా నేను ట్రై చేసా కానీ అవ్వలేదనమాట. సో అందుకని మీరు నాకులా కాకుండా ఒకసారి అంతా వేసేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా వేసారనుకో ఇదంతా కొంచెం నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే దీనిపైన మనం ఆనియన్స్, నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయాయి అనమాట నా దగ్గర. మిస్టేక్ అన్నీ వేసాను ఇందాకే. సో మీరైతే ఉంచుకోండి ముందే. మనం ముందే ఆ రైస్ కూడా ఉడికించుకున్నాం కదా, సో ఆ రైస్లో ఒక కప్ ఆఫ్ వాటర్ కూడా తీసి పెట్టుకోండి. సో అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర అండ్ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ బిర్యానీ మసాలా కొంచెం వేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే నెయ్యి అనమాట. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. సో దానికి సరిపడా మూత అయితే పెట్టేసుకొని దాని మీద బరువు అయితే పెట్టండి. సో అప్పుడు దాంట్లో ఉన్న ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. మీడియం అండ్ లో ఫ్లేమ్లోనే ఉంచండి. అదైతే మంచిగా దమ్ ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ దమ్ అయిన తర్వాత అయితే మూత అయితే ఓపెన్ చేయండి. నాకులా అయితే చేయొద్దు అనమాట. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి అప్పుడు ఓపెన్ చేయండి. నేనైతే చేయగాల్చుకున్నాను అనమాట, అందుకని మీకు ముందే చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీగా అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, అసలు చాలా బాగా వచ్చిందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి. సో మనకి కింద అయితే మసాలా ఉంటుంది కదా, పైన అయితే రైస్ ఉంది కదా, సో ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. బాగా గట్టిగా చేయొద్దు, జస్ట్ పైన అట్లా మిక్స్ చేసేసుకోండి. సో అప్పుడు మనకి మసాలా కూడా వస్తుంది అనమాట ప్రతి ముద్దలో. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. ఒకసారి ఎవరైనా ఇప్పుడు దాకా అయితే ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అంతా కూడా కలిసింది మంచిగా. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఫాలో అవ్వకపోయినా, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.